ఒకే గోత్రం ఉన్నవారిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని పెద్దలు చెప్తారు తెలుసా? ఇది కేవలం ఆచారం కాదు. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు కనిపెట్టిన DNA సైన్స్. గోత్రం అంటే ఒకే మూల పురుషుడైన ఒక మహర్షి నుండి వచ్చిన వంశం. సైంటిఫిక్గా చెప్పాలంటే తండ్రి నుండి కొడుకుకి మాత్రమే మారే వై క్రోమోజోమ్ అనే జన్యువు తరతరాలుగా ప్రయాణించడం అదే గోత్రం. ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఎన్నో తరాల క్రితం ఒకే మహర్షి వంశానికి చెందినవారే. అంటే సైన్స్ ప్రకారం వారి జన్యువులు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే వారిని అన్నాచెల్లెళ్ళుగా భావిస్తారు. ఇలాంటి దగ్గరి సంబంధాల్లో పెళ్లి జరిగితే జన్యుపరమైన లోపాలు, మానసిక లేదా శారీరక సమస్యలతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికే వేరే గోత్రంలో వివాహం చేయాలని మన మహర్షులు చెప్పారు. మోడరన్ జెనెటిక్స్ వచ్చే ముందే మన వేదాలలో ఇలాంటి అద్భుతమైన సైన్స్ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. మీ గోత్రం ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం దేవ్ ఐక్యం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.